రూరల్ ఇండియా ఫెస్టివల్ 2025 ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవ చేస్తున్నామన్నారు. 2047 నాటికి అంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లలోగా ఇండియాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే రూరల్ ఇండియా ఫెస్టివల్ లక్ష్యమన్నారు. న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రధాని మోదీ ఈ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. రూరల్ ఇండియా మహోత్సవాలు ఈ నెల 4 నుంచి 9 వరకు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆయన అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నాబార్డ్ ఇతర భాగస్వాములను అభినందించారు. ప్రస్తుతం లక్షలాది గ్రామాల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందుతోందన్నారు. అలాగే ఆయుష్మాన్ భారత్ సేవలు అందుకుంటున్నారన్నారు ప్రధాని మోదీ. డిజిటల్ టెక్నాలజీ సహాయంతో అత్యుత్తమ వైద్యులను, ఆసుపత్రులను గ్రామాలకు అనుసంధానం చేశామన్నారు. అనేక మంది టెలిమెడిసిన్ ద్వారా ప్రయోజనాన్ని పొందారు. ఈ సంజీవని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది మంది ప్రజలు టెలిమెడిసిన్ను సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు ప్రధానమంత్రి. కోవిడ్ సమయంలో భారతదేశంలో గ్రామాలు ఈ అంటువ్యాధిని ఎలా ఎదుర్కొన్నాయని యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయిందన్నారు. దీనికి కారణం తమ ప్రభుత్వం ప్రతి గ్రామంలో చివరి వ్యక్తికి వ్యాక్సిన్లను పంపిణీ చేశామన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి గ్రామంలో ప్రతి వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక విధి విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని.